శుక్రవారం 1 గంట ప్రార్థనలు వాళ్ళకి చాలా కీలకం. వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ మృతవీరులు, మ్యాట్రిడమ్ ఇచ్చారు వాళ్ళందరికీ. అదే వాళ్ళకి అమరవీరులు, అదే మ్యాట్రిడమ్ ఇచ్చారు. భారతదేశంలో అయితే టెర్రరిస్టులు వాడు. సరే, వాళ్ళ శవపేటికలు మోసింది ఆర్మీ, యూనిఫామ్ వేసుకున్న జిహాదీలు మోశారు. ఇవాళ వాళ్ళకి చాలా కీలకం. మధ్యాహ్నం 1 గంట ప్రార్థనల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆవేశంతో ఊగిపోతూ బయటకు వచ్చి భారతదేశం మీద దాడికి తెగబడే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎనీహౌ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. జూపుడి గారి దగ్గరికి వెళ్ళే ముందర ఒకసారి సోఫియా ఖురేషీ గారు వారు ఏం మాట్లాడారు. షీ హాజ్ అడ్రస్డ్ ద మీడియా అబౌట్ ది 7th and 8th of May జరిగిన డెవలప్మెంట్స్ని ఒకసారి అది చూసి జూపుడి గారి దగ్గరికి వెళ్ళాం. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ जो कि पाकिस्तानी हमलों का प्रमाण है. రైట్, జూపుడి గారు నమస్తే అండి. నమస్తే. సో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, ఐఎన్ఎస్ విక్రాంత్ హ్యాస్ డెస్ట్రాయిడ్ హోల్ కరాచీ. కొంచెం ఫ్రేమ్ మీరు అడ్జస్ట్ చేసుకుంటారా, ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే, కొంచెం అంటే మీ హెడ్ రూమ్ ఉంచుకోండి సో దట్ క్లియర్గా విజిబిలిటీ కోసం. దిస్ ఈజ్ ఓకే అండి. కొద్దిగా హెడ్ రూమ్ అడ్జస్ట్ చేసుకోండి. జూపుడి గారు, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, హోల్ కరాచీ హెస్ బీన్ డెస్ట్రాయిడ్ బై ఐఎన్ఎస్ విక్రాంత్. ఒకే సెంటెన్స్లో ఒక వాల్యూమ్ ఆఫ్ థాట్ ప్రాసెసెస్ని ఆయన అక్కడ మేనిఫెస్ట్ చేశారు. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రావెస్నెస్ని ఆయన చెప్పడమే కాకుండా భారత్ చేయగల సామర్థ్యం ఉందనే విషయాన్ని మేము గుర్తించాం. అంటే వాళ్ళు ప్రపంచ పోలీసు కదా, ఆయన కూడా గుర్తించామని చెప్పుకోవటానిగా ఇది చేసింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న లైవ్ లో ఉన్నటువంటి చంద్ర సాంబశివరావు గారు ఉన్నారు, మనతో పాటు విద్యాసాగర్ గారు ఉన్నారు, ఇద్దరు కనబడుతూ ఉన్నారు. తర్వాత మీకు అండ్ 99 ప్రేక్షకులు అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ డీటెయిల్స్ ని, అంటే నాకున్నటువంటి డిఫెన్స్ తో ఉన్న లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ని. లిటిల్ బిట్ ఏం కాదు సార్, 2 decades మీరున్నారు డిఫెన్స్ లో, మీ ఎక్స్పర్టైజ్ తెలుసు. యువర్ వాక్యూమ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్. ఆ ఎక్స్పర్టైజ్ గురించి చందు సాంబశివరావు గారు, మీ ఇద్దరికి అవగాహన ఉంటుంది, మా బట్టి లేమని ఉండదు, మీ ఇద్దరికైతే శాస్త్రవేత్తలు కాబట్టి ఉంటుంది. ఇక్కడ మీరు ప్రపంచ పోలీస్ అన్నారంటే అగ్రరాజ్యాలకు సంబంధించినటువంటి, అప్పుడు మనం అగ్రరాజ్యాలు అనాలను ఉగ్రరాజ్యాలు అనాలను కూడా తెలియదు మనకి ఒక దశలో. అంటే ఈరోజు ఒక అగ్రరాజ్యం మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ కంట్రీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దానిలోకి వెళ్ళే కన్నా నౌ వాట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ ఆమ్నెస్టీ అండ్ ఆర్టిలరీ అండ్ అదర్ ఫోర్సెస్, నేవీ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు వెన్ వీ కంపేర్ విత్ ది ఆఫ్ఘనిస్తాన్ మనం చాలా హైలో ఉంటాం బికాస్ ఆఫ్ ది మనీ వి స్పెండ్ ఆన్ ఇట్. తర్వాత ఫోర్కాస్టింగ్, రీసెంట్గా మనం ఎక్కడ యుద్ధాల్లో కూడా లేము. ఇండియా మనకి డిఫెన్స్ బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించుకుంటూనే వచ్చాం. బట్ పాకిస్తాన్ పరిస్థితి అది కాదు. పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డోల్ డ్రమ్స్. ద మ్యాక్సిమం దేర్ బడ్జెట్ స్పెంట్ ఆన్ టెర్రరిజం లేకపోతే ఇతర యాక్టివిటీస్ మీద. వాళ్ళలో ఉన్నటువంటి గ్రూప్స్, ఇంటర్నల్ స్ట్రగుల్స్, తర్వాత ఎప్పుడు ఎన్నుకున్న ప్రధానమంత్రి ఉంటాడో లేడో తెలియదు, ఆక్వేడ్ దేశాధ్యక్షులు, సైన్యాధ్యక్షులు వచ్చేస్తూ ఉంటారు. దేర్ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ పాకిస్తాన్ ఆల్వేస్. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పహల్గామ్ ఇష్యూ, పహల్గామ్ తర్వాత జరిగినటువంటి అంశాల్లో ఆపరేషన్ సింధూర్ వాట్ వి డిడ్, మనం చేసింది ఏంటంటే చాలా టాలరెన్స్. అవర్ ప్రధానమంత్రి మోడీ గారు, హీ హాస్ షోన్ లాట్ ఆఫ్ టాలరెన్స్ ఈవెన్ వైల్ స్టార్టింగ్ ద వార్.
దాన్ని సింధూర్ అని పెట్టి ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ మొత్తాన్ని కూడా అవుట్ ఆఫ్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఒక 9 క్యాంప్స్ని మనం టార్గెట్ చేసి టపటప 25 minutesలో మన మిజైల్స్ తోటి కొట్టేసి రావడం జరిగింది. సో అప్పుడు మనకి ఖచ్చితంగా ఇఫ్ ఎనీబడి కెన్ యాంటిసిపేట్ ఆర్ విజువలైజ్ పాకిస్తాన్ ఏం చేస్తారంటే పాకిస్తాన్ కంట్రీని మనం అది ఒక టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా మనం చూడొచ్చు. మన బాంబులు ఎలా తయారు చేస్తామో అట్లా వాళ్ళు టెర్రరిస్టులను తయారు చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎపీ సెంటర్ ది కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పాకిస్తాన్. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేయాల్సిన అంశం ఏంటంటే వాళ్ళకి టాలరెన్స్ కూడా చాలా తక్కువ, ఓపిక కూడా చాలా తక్కువ. మనం ఒక పాయింట్ మీద కొట్టామనుకున్నాం, కానీ వాళ్ళు ఎట్ ఏ టైం ఫ్రమ్ ఆల్ ద ఫ్రంట్స్ ఆల్ ద ఏరియాస్ వాళ్ళు ఒకసారి విరుచుకుపడ్డట్టుగా వాళ్ళకి ఎంత ఆమ్నెస్టీ ఉందో లేకపోతే ఎంత పవర్ ఉందో మనకు తెలియదు, కానీ విరుచుకుపడ్డట్టుగా అన్ని ప్రాంతాల మీద సివిలియన్స్ మీద ఎయిర్పోర్ట్ల మీద మొత్తం మీద పడ్డారు. విచ్ ఈస్ ఐ థింక్ మనం ఎక్స్పెక్ట్ చేసామా లేదా మన డిఫెన్స్ ఫోర్సెస్ ఇవి కూడా దృష్టిలో పెట్టుకున్నాయా లేదనేది వాళ్ళకే తెలియాలి, లేమైనగా మనకి తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే నిన్న అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ అయిపోయారో వాళ్ళకున్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే దే హ్యావ్ గాట్ లాడ్ ఆఫ్ అదర్ సపోర్ట్ ఎక్సెప్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ సైనికులు మన దగ్గరికి పంపరు, కానీ పాకిస్తాన్ సైనికుల్ని చైనా ఇన్ ఆల్ ద వే supporting Pakistan like anything, in the money point of view, economy point of view, amnesty point of view, and international affairs. They used to manage వాళ్ళ ఒక పాకెట్లో ఉన్న చైనా పాకెట్లో ఉన్న కంట్రీ లాగా వాళ్ళు పాకిస్తాన్ని భావిస్తూ ఉంటారు. సో వెన్ చైనా ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్, వాళ్ళకున్న ధైర్యం మిగతా టర్కీ కన్నా లేకపోతే ఇటలీ కన్నా మిగతా బలూచిస్తాన్ కన్నా వీటన్నింటిని పక్కన పడేస్తే మెయిన్ వాళ్ళకి ఫ్రెండ్ ఈజ్ చైనా. అయితే చైనాని మనం ఏం చేసుకున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ట్రంప్ మనకు సపోర్ట్ చేశాడు, లేకపోతే రాత్రి రుడే అనే ఒక అతను అసిస్టెంట్ సెక్రటరీ మనతో మాట్లాడాడు, మన జయశంకర్ గారితో, అదేవిధంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తోటి ఈ స్పోక్ ఎవ్రీబడీ టు న్యూట్రలైజ్ అని అనుకున్నాం మనం. బట్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 1 or 2 daysలో ఒక హాఫ్ ఏ డేలో లేకపోతే 1 dayలో ఏ యుద్ధం కూడా ఏ దేశం కూడా ఎవడు కూడా దాన్ని క్లోజ్ చేయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది, దాన్ని 1.5 year అయిపోయింది కదా, 2 years కావస్తూ ఉంది. ఓ పక్క ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది, ఇట్ ఈస్ నియర్ అబౌట్ 4 years టచ్ అవుతూ ఉంది. అంటే మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటివి అగ్రరాజ్యాలు పక్కన ఉన్నప్పుడు కూడా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ట్రంప్ ఒక ట్వీట్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ మనతో మాట్లాడచ్చు, బట్ మన వర్క్ మనం చేయాల్సినటువంటి ఉంది. సి నౌ S-400 మనకి ఐరన్ డ్రోమ్స్లో మనం పెట్టుకున్నాం. S-400 ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రెంగ్త్ మిజైల్ అండ్ కెన్ క్యాచ్, ఎక్కడి నుంచైనా వస్తుందంటే క్యాలిక్యులేటెడ్గా క్యాచ్ చేసి దాన్ని డిమాలిష్ చేయగలదు, దాన్ని యాంగిల్ కూడా మార్చగలదు. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ CNC ప్రోగ్రామ్స్ ఆర్ దేర్, వాళ్ళ డిఫెన్స్ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. సో మనం వచ్చినటువంటి ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇప్పటివరకు అప్పర్ హ్యాండ్లో ఉంది, బట్ పాకిస్తాన్ ఇప్పుడు టాలరెన్స్ తగ్గిపోయి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ జ్వరబడిపోయి బెదిరించే అవకాశం ఏంటంటే ఒకే అంశాన్ని నేను చెప్పి చాలా షార్ట్గా నేను ముగిస్తాను. వాళ్ళు దే ఆర్ థ్రెటనింగ్ అదర్ ఫోర్సెస్, ఇండియా కానీ ప్రపంచాన్ని కానీ, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అనేది ఒకటి వాడుతూ ఉన్నారు వాళ్ళు. అయితే దాన్ని నిజంగా వాళ్ళు టెస్ట్కి పెడతారా లేదా ప్రయోగిస్తారా లేదా అనే దానికన్నా పిచ్చోడి చేతిలో రాయి ఎట్లా ఉంటుందంటే సమ్ టైమ్స్ వీ కాంట్ సే, వాడు ఎక్కడైనా ఇచ్చు. హిరోషిమా నాగసాకి మనకి ఎగ్జాంపుల్ కనబడుతూ ఉంది. ఇప్పుడు వరకు కూడా నీకు అటు ఇజ్రాయెల్లో వారు జరిగినా లేకపోతే ఉక్రెయిన్లో వారు జరిగినా, రష్యా ఉన్నా లేకపోతే ఇంకొకటి అక్కడ హమాస్ మనం అనుకున్నట్టుగా తీవ్రవాదులు పాలస్తీనావాదులు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి యుఏఈ కొంతమంది సపోర్ట్ చేసినా నోబడీ ఈజ్ యూజ్ ఇంతవరకు ఆ వెపన్ అనే దాన్ని వాడలేదు, న్యూక్లియర్ దాన్ని. కానీ వీడు వాడతానంటూ వాడతానంటున్నప్పుడు మనకున్నటువంటి దాన్ని న్యూక్లియర్ వెపన్ కూడా మనం డిస్మాంటిల్ చేసి లేకపోతే డిమాలిష్ చేసి పక్కన పడేసి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయో లేదో ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్. బేగా కాస్త మెటీరియల్స్ ఉన్న తెలిసినటువంటి లొకేషన్స్ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నాకు చాలా డౌట్ ఉంది దాని మీద. ఒకవేళ అక్కడ దాకా
వారు వెళ్ళేదాకా మీరన్నట్టుగా ప్రపంచ పోలీసుగా ఉన్న ట్రంప్ ఆర్ చైనా జిన్పింగ్ ఆర్ నార్త్ కొరియా కిమ్. వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇన్వాల్వ్ అయితే, నార్త్ కొరియాలో మీకు ఒకసారి ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ వాట్ హ్యాపెండ్, నార్త్ కొరియా స్మాల్ కంట్రీ, అక్కడ ఉన్నటువంటి కింగ్ ఆయన ఏం చేసి ట్రంప్ని తన దీవులకు పిలిపించేసి he has shown some buttons. Mr. Trump, don't think that you are very big. I have got weapon like nuclear weapon. If I switch on this button, your America will go off. అని చూపించిన తర్వాత ట్రంప్ లాంటోడే ఈ పిచ్చోడితో ఎందుకని చెప్పేసి సంధి కుదుర్చుకొని వచ్చేసాడు. బయలెటరల్ ట్రక్స్ సక్సెస్ అయిన వచ్చేసాడు. అంటే దే ఆర్ నాట్ రెడీ టు గో ప్రిపేర్ to make use of a nuclear weapon, or we also not prepared to make use of nuclear weapon. ఎందుకంటే ఇది మానవాళి మొత్తాన్ని కూడా మొత్తం నాశనం చేసేస్తుంది. అంటే యుద్ధం అన్న తర్వాత ఎన్ని రోజుల్లో ముగుస్తుందో మనం చెప్పలేం, ఎప్పుడు ముగుస్తుందో మనం చెప్పలేం, ఏ డైరెక్షన్ తీసుకుందో మనం చెప్పలేం, ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా we can't predict. రైట్. సో ఈ సిచ్యువేషన్ లో మనం జస్ట్ కంపేరింగ్ అవర్ ఫోర్సెస్, మనకి నేవల్ ఎంత ఉంది, మనకి ఎయిర్ ఫోర్స్ ఎంత ఉంది, మనకి ఆర్టిలరీ ఎంత ఉంది, మిలిటరీ ఎంత ఉంది, ఆమ్నెస్టీ ఎంత ఉంది, వీటన్నిటికన్నా ఈ దశలో పాకిస్తాన్ యాజ్ ఎ పూర్ కంట్రీ వాడుకున్నటువంటి 1-2 అంశాలని పటా వదిలేసి తర్వాత ఈ డజంట్ హ్యావ్ ఎనీ రిసోర్స్. వాడుకున్న రిసోర్స్ ఏంటంటే ఒకే ఒకటి, నీకు న్యూక్లియర్ వార్ని వాడటం. న్యూక్లియర్ వార్కి ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఓ మూడుని బట్టి ఉంటుంది. తన కంట్రీ మొత్తం స్మాష్ అయినప్పుడు, తన కంట్రీ పేదరికంగా పోయినప్పుడు, తన కంట్రీలో రివోల్ట్ వచ్చినప్పుడు, అక్కడ ప్రధానమంత్రి లేకపోతే దేశ అధ్యక్షుడు లేకపోతే మిలిటరీ పవర్స్ మధ్య గొడవలు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ప్రధానమంత్రి కూడా ఛాయిస్ ఉండకపోవచ్చు. మే గివ్ ఓపెన్ హ్యాండ్ టు ది మిలిటరీ లేకపోతే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇవన్నీ జరిగే క్రమంలో ఎవడేం చేస్తాడో తెలియదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఈ 11 సంవత్సరాల్లో ఒక 65 దేశాలు తిరిగినటువంటి అవర్ ప్రైమ్ మినిస్టర్. ఇంతకుముందు మన సర్కాస్టిక్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బయలాటరల్ టాక్స్ కానీ మనకున్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ అలీన విధానం కానీ నిజంగా ప్రపంచవ్యాప్తంగా న్యూ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళకి టర్కీ సహాయానికి వచ్చింది. మనకి ఏ దేశమైనా సర్కార్ వచ్చిందా? రాదు. ఇప్పుడు ఇందాక అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఐ థింక్ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆయన ఏమి ఇచ్చాడంటే, at this point of time we can't ask and India to lay down their weapons. మేము అడగలేం, వారు మధ్యలో ఉన్నారు వాళ్ళు అని ఒక వార్ సిద్ధాంతాన్ని వారిలో మూలాలని అతను చాలా సటిల్ గా హి హస్ అడ్రెస్డ్ అండ్ కమ్యూనికేటెడ్ అండి. జూపిడి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు లేవనెత్తిన 2 అంశాలకు సంబంధించి శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు చాలా సున్నితమైన అంశాలు వారు ఎలాబొరేట్ చేస్తారు. రక్షణ రంగంలో మీకున్న అనుభవం అండ్ వారి పర్సెప్షన్ రెండూ చూడొచ్చు. అండ్ వారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న ట్వీట్ ఒకటి చూద్దామండి. ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ పాకిస్తాన్, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్స్ ఆఫ్టర్ హెవీ లాసెస్ ఇన్ఫ్లెక్టెడ్ బై ఎనిమీ, అంటే మనం అనమాట. అమిడ్ ఎస్కలేటింగ్ వార్ అండ్ స్టాక్స్ క్రాష్ వీ అర్జ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ టు హెల్ప్ డీఎస్కలేట్, నేషన్ అర్జ్ టు రిమైన్ స్టెడ్ ఫాస్ట్. వరల్డ్ బ్యాంక్కి ట్యాగ్ చేశారు ఇండియా పాకిస్తాన్ వార్, పాకిస్తాన్ జిందాబాద్. సో సాంబశివరావు గారు, దాంతోపాటు ఇంకోటి చేశారు ఇప్పుడే. దాంతోపాటు ట్వీట్ ఏంటంటే 3,000 రూపాయల కంటే ఏటీఎం లేకుండా డ్రా చేసుకోకూడదు. రైట్. సాంబశివరావు గారు దగ్గర మళ్ళీ మీ దగ్గర వస్తా. సాంబశివరావు గారు, చాలా సున్నితమైన అంశం. అయితే మరి రక్షణ రంగంలో 2 దశాబ్దాలు పనిచేశారు జూపుడి గారు. సో వారు లేవనెత్తిన అంశాలు అండ్ మోస్ట్ వరీడ్ పాయింట్, ఎందుకంటే శాస్త్రవేత్తగా మీకు తెలుసు అణుబాంబు విస్ఫోటనం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుంది. సరైన వాడి చేతిలో ఉంటే పర్లా, పాకిస్తాన్ లాంటి వాడి చేతిలో, కిమ్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వర్రీ అవ్వాల్సిందనే ప్రస్తావన వారు తెచ్చారు. మీరు చెప్పండి సార్, పాకిస్తాన్ ఆ సాహసానికి ఒడిగడుతుందా? కిషన్ గారు, విద్యాసాగర్ గారు, అలాగే పెద్దలు జూపుడి గారు మంచి విషయాలని ప్రస్తావించారు, లేవనెత్తారు. ఇట్స్ వెరీ ప్లీజింగ్ టు నో దట్ మనం ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉండి డైరెక్ట్గా మనకి వార్ ఎఫెక్ట్స్ పడకపోయినా కానీ దీని మీద ఎంత తీవ్రంగా, ఎంత సీరియస్గా మన వాళ్ళు ఆలోచిస్తున్నారనేది దట్ షోస్ ద యూనిటీ, ఇండియాలో ఉన్నటువంటి యూనిటీ, ఇండియన్ మిలిటరీ మీద ఉన్న ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్, ఇండియన్ గవర్నమెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, మనలో ఉన్న చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఇంత రీజన్